హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇవాళ అయితే నేను గోధుమ రవ్వతో లడ్డూలు అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇది నేను సెకండ్ టైం అన్నమాట చేస్తూ ఉండేది ఫస్ట్ టైం చేసినప్పుడు వీడియో అయితే తీయలేదు ఇది సెకండ్ టైం కదా మంచిగా వచ్చాయి అలానే వీడియో తీద్దామనేసి తీసాను ఇంక ఇవాళ అయితే ఇదే అన్నమాట వీడియో సో ముందుగా ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలానే నేను ఎలా ప్రిపేర్ చేశాననేది చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది వచ్చేసి బెన్సీ రవ్వ అంటారు కదా అదే అనమాట ఒక కప్పు రవ్వ అయితే తీసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలన్నమాట మరీ మంట ఎక్కువ పెట్టామనుకో ఈ రవ్వ అనేది మాడిపోతుంది కదా అలా కాకుండా చిన్న మంటలోనే మనం వేపుకోవాలి రవ్వ తర్వాత అదే కప్పుతో 3 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను అంటే ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా 3 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం ఇది వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు మాడకుండా కింద అంటే కలుపుతూ ఉండాలన్నమాట మంట అనేది సిమ్లోనే ఉండాలి తర్వాత లిడ్ అయితే పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేస్తే రవ్వ అనేది మంచిగా కుక్ అయ్యి ఇలా ఉంటుంది తర్వాత ఒక కప్పు చక్కెర కూడా వేసుకొని కొంచెం ఇలాచి వేసుకొని అంత ఒకసారి కలుపుతున్నాను మనం చక్కెర వేసింటాం కాబట్టి ఇది రవ్వ అనేది కొంచెం లూజ్ అవుతుంది తర్వాత అదే సెట్ అయిపోతుంది అదే ఒక 2 నిమిషాల పాటు మరీ మంట మీద పెట్టేస్తే మంచిగా అవుతుందన్నమాట అంటే ఉండాలి చుట్టేకి లడ్డు ఉండాలి చుట్టేకి బాగా వస్తుంది పిండి అయితే అప్పుడు చూసారు కదా ఇలా ఉన్నప్పుడు నేనైతే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అలానే ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అంతా వేసి మంచిగా అంతా కలుపుకుంటున్నాను నేను ఎక్కడ మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టలేదు సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి కలుపుకొని మరో 2 నిమిషాలు లిడ్ అయితే పెట్టేసి వదిలేస్తే ఇది మళ్ళీ చూసేపాటికి అంతా ఉడికిపోతుంది అనమాట రవ్వ చూసారు కదా ఇప్పుడు నేను దీంట్లోకి అయితే పంప్కిన్ సీడ్స్ అయితే వేసుకున్నాను దీంట్లో కొంతమంది జీడిపప్పు లేదా బాదం అలాంటివి వేస్తుంటారు కదా నేనైతే దీంట్లోకి పంప్కిన్ సీడ్స్ అయితే వేసానన్నమాట అంతా వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారి పెడుతున్నాను చల్లారిన తర్వాతనే ఉండలు కట్టేకైతే వస్తుంది చూసారు కదా కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం వేడివేడిగా ఉన్నట్టే ఉండలైతే చుడుతున్నాను కొంచెం చేతికి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ రాసుకొని చిన్న చిన్న ఉండలైతే చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నవరాత్రి స్పెషల్గా కానీ మనం ఇంట్లో నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట సేమ్ బయట స్వీట్ షాపుల్లో దొరికే మోతీచూర్ లడ్డు లాగానే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ ప్రాసెస్ అంతా ఒక 15 నిమిషాల్లోనే అయిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట ఈ లడ్డూలు చేయడానికైతే చూసారు కదా నాకు ఒక కప్పకి దాదాపు 20 వచ్చాయన్నమాట పైన ఇంకొక సీడ్ అయితే పెడుతున్నాను పంప్కిన్ సీడ్స్ ఇవాళ వీడియో అయితే ఇదనమాట నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి ఇది నవరాత్రి స్పెషల్ గోధుమ రవ్వ లడ్డు అనమాట చూసారు కదా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా ఉన్నాయి అంటే చాలా బాగుంది జ్యూసీగా ఉందన్నమాట తింటా అంటే నోట్లోకి వేసుకుంటేనే కరిగిపోయేటట్టు ఉంది ఇది ఎక్కువ నిల్వ అయితే ఉండదు ఒక 2 డేస్లోనే ఖాళీ చేయాల్సిందే నేనైతే ఇంక ఇక్కడ థంబ్నెయిల్ కోసం ప్లేట్లోకి అయితే అన్ని పెట్టేసుకుంటున్నాను చల్లారిన తర్వాత ఇవాళ వీడియో ఇదనమాట చూస్తుండే వాళ్ళు లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బై గాయ్స్